హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మి. సో నేను ఇవాళ మీ ముందుకు వచ్చేసాను అనదర్ బ్యూటిఫుల్ వీడియో. అదేంటంటే బెంగళూరులోనే బిగ్గెస్ట్ మాల్ అనమాట. ఇది వచ్చి మాల్ ఆఫ్ ఏషియా. ఇది యలహంక నియర్ బై ఉంటుంది. సో చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, బట్ ఇవాళ అయితే కుదిరింది రావటానికి. సో ఇది చాలా పెద్ద మాల్. బెంగళూరులో ఉన్న వాటిలో అన్నిటికంటే ఇదే పెద్ద మాల్ అనమాట. అండ్ సిటీలో అయితే అంత స్పేస్ దొరకదు కదా, అందుకే కొంచెం అవుట్స్కట్స్ అంటే యలహంక కొద్దిగా సిటీకి దూరం ఉంటుంది. సో అక్కడైతే ఇది ఉంది. కొంచెం దూరమే అవుతుంది, లైక్ 1 hour అలా పడుతుంది రీచ్ అవ్వడానికి. సో నేనైతే చాలా డేస్ నుంచి ప్లాన్ చేసుకున్నాను, బట్ ఇవాళ అయితే కుదిరిందనమాట. వచ్చేసాను, చూద్దాం ఎలా ఉంటుంది ఏమి అనేసి. సో ఇదైతే మాల్ ముందు భాగం అనమాట. ఫస్ట్ మనం పార్కింగ్కి వెళ్తాం కదా, ఏదైనా వెహికల్స్ ఉంటే. సో అక్కడ పార్క్ చేసేసి మేమైతే ఫ్రంట్కి వచ్చాము. ఫ్రంట్లో అయితే స్పేస్ చాలా బాగుంది చూడండి. ముందర అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ వాటర్ ఫౌంటైన్ ఉంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న డాల్స్ పెట్టారు. ఇక్కడ చూడండి, ఒక పెద్ద డాల్ అయితే పెట్టారు, ఎంత క్యూట్గా ఉంది. సో అదైతే ఎక్స్ప్లోర్ చేద్దామని ఫస్ట్ ముందు భాగంకి అయితే వచ్చేసాము. అండ్ పక్కనే కూడా చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అంతా ఉన్నాయి. చాలా క్లాసిక్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది మాల్. అసలు ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు అనిపించింది నాకైతే నిజంగా. సో మస్ట్ విజిట్ అనే చెప్పచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా ఇట్లా ఫ్లోర్కి అయితే బాగా డెకరేట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ స్టోన్స్ అదే నైస్గా ఉంటాయి కదా, ఆ స్టోన్స్ అనమాట ఇవి. దానికి డిజైన్ చేసి ఎంత బాగా పెట్టారు చూడండి, సూపర్గా ఉంది కదా. అండ్ వాల్స్ కూడా సచ్ బ్యూటిఫుల్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దానికంతా వేసిన టైల్స్ కానీ చాలా అండ్ నీట్గా ఉంది. మాల్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే బాగా నచ్చింది. అండ్ విజిట్ చేయడం వర్త్ అనిపించింది వన్స్. అండ్ ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది జూలా అంటారు కదా, అలా ఉంది. ఇక్కడ ఏదో బియర్ షాప్ ఉందనుకుంటా. ఆ బాటిల్స్తో ఎంత బాగా సచ్ ఇన్నోవేటివ్గా డిజైన్ చేశారు కదా. ఇది చాలా పొడవుగా ఉంది, ఆల్మోస్ట్ ఒక 2 floors వరకు ఇదైతే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఆ లైటింగ్, ఆ ఫ్లోర్ అంతా చాలా బాగుండింది అనమాట. నేను కూడా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాను, చాలా బాగా వచ్చాయి. అండ్ ఆల్సో చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ లైక్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకైతే బాగా అనిపిస్తుంది. సో మీలో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని అండ్ ఈ వీడియోని, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ 1 day అయితే ఇక్కడికి ప్లాన్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ట్రావెల్ చేసి మరి మాల్ అంతా తిరిగి రావడానికి అయితే 1 day అవుతుంది ఖచ్చితంగా. ఇది ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్లోనే ఈ వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అడ్వర్టైజ్లు ఇదంతా చాలా బిగ్ డైమండ్ షేప్లో LCDs పెట్టారు. అది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అండ్ మేము వెళ్ళింది సండే అనమాట. సండే అంటే ఇంకా తెలిసిందే కదా, ఆల్మోస్ట్ అందరూ ఇంకా మాల్స్లోనే ఉంటారు. అండ్ ఇది బిగ్గెస్ట్ మాల్ ఇన్ ద బెంగళూరు. సో ఇక్కడైతే చాలామంది ఉన్నారు. అటు సైడ్ యలహంక నుంచి అండ్ ఇటు సైడ్ హెబ్బాల సిటీ నుంచి కూడా వెళ్ళే వాళ్ళు చాలామంది అంతా మాల్లోనే ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా ఇట్లా బ్యూటిఫుల్గా వ్యూస్ అయితే ఉన్నాయి. ఇది చూడండి, వాటర్ సెకండ్ ఫ్లోర్ నుంచి ఇలా ఫ్లో అవుతున్నట్టుగా పెట్టారు. బాగుంది కదా చూడ్డానికి. అండ్ గ్రీనరీగా ఆ తీగలు వేలాడుతున్నట్టు అట్లయితే పెట్టారు. అండ్ ఇదంతా ఫస్ట్ నేనైతే అనుకున్నాను ఇట్స్ ఒరిజినల్ ప్లాంట్స్ ఏమో అనేసి. నిజంగా ఆశ్చర్యపోయాను. అది టచ్ చేసి చూస్తే అదేమో ప్లాస్టిక్ అనమాట. నేనైతే అక్కడ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. ఈవెన్ ఒరిజినల్ అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉండేవి. ఇదంతా ప్లాస్టిక్ అనమాట. సో కొద్దిగా అది చూసి నాకు డిసప్పాయింట్ అయింది. ఇది ఇంకా చూడండి, ప్లాంట్స్ కూడా ఎంత బాగున్నాయి, బట్ ప్లాస్టిక్ అనమాట. అండ్ వ్యూ చూడండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట. ఎంత పెద్ద మాల్ తెలుసా, అసలు చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా కొద్దిసేపు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చోవచ్చు రెస్ట్ తీసుకోవడానికి. ఇలా కొంచెం సిట్టింగ్ ఏరియా అయితే ఉంది. అంతా మాల్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ కూర్చుంటే. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో Starbucks కూడా ఉంది. చూడండి ఎంతమంది కూర్చున్నారు. ఇది ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి ఇదొక డిజైన్గా బాగా పెట్టారనమాట.
అండ్ మీలో ఎంతమంది ఈ మాల్ విజిట్ చేశారు నాకు కమెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ మాల్ విజిట్ చేయడం వర్తేనా, లైక్ మీరు ఏదైనా బై చేశారా, ఇక్కడ ఏవి చీప్గా దొరుకుతాయి, అలా ఏదైనా మీకు తెలుసుంటే నాకు కమెంట్ చేయండి. నేనైతే ఏం బై చేయలేదు, అంటే నాకు 1 డేలో ఆఫ్టర్నూన్ వెళ్ళానమాట. సో నాకు ఎక్కువ టైం దొరకలేదు ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ ఉన్న టైంలోనే కొన్ని బ్రాండ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. బట్ నాకేమంత అంటే అంత కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది, అందుకే నేనేం బై చేయలేదు. బట్ జస్ట్ చూసాను అనమాట. అండ్ మాల్ ఫ్రంట్ అయితే ఇది చూడండి, వాటర్ ఫౌంటైన్ అండ్ మ్యూజిక్ పెట్టారు, చాలా బాగుండింది. అండ్ ఎండ లేదు, దానివల్ల ఆ చల్లగాలులు వస్తుంటే అండ్ ఈ వాటర్ చల్లగా మనకి తగులుతుంటే చాలా బాగుండింది. ఆ ఫీల్ అయితే చాలా బాగుండింది. అందువల్ల ఇక్కడే నేనైతే ఒక ½ an hour to 1 hour ఇక్కడే టైం స్పెండ్ చేశాను ఫ్రంటే. అండ్ వాటర్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఇక్కడ పిల్లలు అయితే చాలామంది అసలు ఆ వాటర్ టచ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. అండ్ చాలా ఇక్కడైతే సెక్యూరిటీస్ ఉన్నారనమాట, 2 సెక్యూరిటీస్ మేనేజ్ చేయలేకపోతున్నారు. అటు సైడ్ వస్తే ఇటు సైడ్ వెళ్తే అటు సైడ్ పిల్లలు ఇట్లా ఒకట్లా వాటర్కి వెళ్ళి టచ్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల కూడా కావట్లేదు అనమాట. ఇంకా అంతే కదా, పిల్లలు అంటే అల్లరి చేస్తూ ఉంటారు, అది కామన్. అండ్ అలాగే ఇక్కడ ఇట్లా చిన్న డాల్స్ అయితే క్యూట్గా పెట్టారు, మనము ఫొటోస్ దిగడానికి అదంతా బాగుండింది. అండ్ చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారనమాట. అండ్ ఇది ఇక్కడ చూడండి యలహంక ఫ్లైఓవర్ కూడా కనిపిస్తుంది. అండ్ ఈ మాల్ పక్కనే చాలా పెద్ద అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట, చూడండి కనిపిస్తుంది. అండ్ ఈ డాల్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ పేరెంట్స్ అందరూ ఇంకా చిన్నపిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి ఆ డాల్ ముందు ఫొటోస్ తీయడానికి చాలా కష్టాలు పడుతున్నారు. ఇంకా పిల్లలు అసలు వినరు కదా, వాళ్ళకైతే ఇంకా ఫోటో తీయాలనిపిస్తుంది, పిల్లలేమో వినట్లేదు. బాగుండింది. ఇంకా ఇక్కడైతే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మాల్ అయితే బాగా మంచిగా గాలి వస్తుంది. నాకు మాల్లో కన్నా బయటనే కొద్దిసేపు టైం స్పెండ్ చేయడానికి బాగుండింది అనమాట. అండ్ ఆటోస్ అంతా అవైలబుల్ ఉన్నాయి. సో ఆటోలు కూడా మనము ప్రిఫర్ చేయొచ్చు ఈ మాల్కి రీచ్ అవ్వడానికి. ఇది తెలుసు కదా, మీరు ఎంతమందికి ఈత చెట్టు తెలుసు? నేనైతే ఐఎమ్ ఫ్రమ్ విలేజ్, సో మా ఊరు సైడ్ అంతా ఈత చెట్లు, ఈత పళ్ళు అంతా తెలిసే ఉంటుంది. సో నాకు ఈ చెట్టు చూసినప్పుడు షాకింగ్గా ఉన్నింది. వావ్, బెంగళూరులో కూడా ఈత చెట్టుని పెంచుతున్నారు అన్నంత ఇదైంది. అంటే చాలామంది ఇవి షోకేష్గా కనిపించవు అనేసి కొంతమంది కొట్టేస్తారు కదా, ఇదైతే బాగా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేశారు. అండ్ మరి కొద్దిసేపు తర్వాత మాల్లో లోపలికైతే వచ్చేసాము. అంటే మిగతా ఇంకా 3 floors ఉందన్నమాట, ఇంకా మిగతా ఫ్లోర్స్లో ఏముంది అని చూడ్డానికైతే వచ్చాను. అండ్ ఇది ఏదో సమ్ జీన్స్ అడ్వర్టైజ్మెంట్ అనుకుంటాను. అండ్ ఎస్కలేటర్స్ కూడా ఎంత బాగా, అసలు ప్రతి ఎస్కలేటర్కి లైట్ ఎఫెక్ట్ పెట్టి చాలా బ్యూటిఫుల్గా ఉండిందనమాట. మాల్ అయితే చూడ్డానికి చాలా బాగుండింది. అండ్ నేనైతే మిగతా బ్రాండ్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తూ ఉన్నాను. ఆల్డో యాక్సెసరీస్, ఇంకా చూడండి చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ బ్రాండ్స్ అయితే నాకు కనిపించాయి నేను అబ్జర్వ్ చేసినంత ప్రకారం. అండ్ ఇది వచ్చి 2nd floor నుంచి వ్యూ అనమాట. బ్రాండ్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే వీడియోని పాస్ చేసి చూడొచ్చు ఏ బ్రాండ్స్ ఉన్నాయి ఏమి అనేసి. అండ్ ఇక్కడ చూడండి పైన ఫ్లోర్ కూడా ఎంత బాగా గ్రీన్గా ఆ ప్లాంట్స్తో డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ తీగల్లాగా అక్కడక్కడ వేలాడి తీశారు ప్లాస్టిక్ ప్లాంట్స్ని. ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడండి, బాగుంది కదా. చాలా క్రౌడ్ అయితే ఉన్నింది. ఏమంటే
అంటే బిగ్గెస్ట్ మాల్ కదా, సో అట్లీస్ట్ వన్స్ అయినా విజిట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటారు కదా, సో దానివల్ల అనుకుంటా మోస్ట్లీ అందరూ బయటే ఉన్నారు, లోపల షాపింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ నేను అబ్జర్వ్ చేసినంత ప్రకారం. అండ్ ప్రతి మాల్కి అక్కడక్కడ ఎల్సిడీస్ ఉన్నాయన్నమాట, లైక్ ఆ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అనేసి తెలుసుకోవడానికైతే. సో ఆ ఎల్సిడీస్లో మనం చూడొచ్చు ఏ బ్రాండ్స్ ఉన్నాయి ఆ రెస్పెక్టివ్ ఫ్లోర్లో అనేసి. ఇది ఇంకా కిచెన్ ఐటమ్స్, నైఫ్ అవంతా ఉన్నాయన్నమాట. ఇంకా నేను అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. సో ఇంకా ఇది ఒకటి అనమాట, ఇది బాగుంది కదా. ఇంకా సో మీలో ఎంతమంది ఈ మాల్ విజిట్ చేశారు? అండ్ ఇదైతే మాల్ ఆఫ్ ఏషియా ఫస్ట్ పార్ట్ అని చెప్తాను, ఏమంటే చాలా వీడియోస్ అయితే తీశాను, సో అన్నీ ఈ ఒక్క వీడియోలో నేను కవర్ చేయట్లేదు. సో మీలో ఎంతమందికి పార్ట్ 2 కావాలి? సో పార్ట్ 2 కోసం నా వీడియో అయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. అండ్ మీలో ఎంతమంది మాల్ విజిట్ చేశారు నాకు కమెంట్లో చెప్పండి. వీడియో ఎంతమందికి నచ్చింది? వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.